హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను మీకు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి మన గ్రామం యొక్క జాబ్ కార్డ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే సింపుల్గా చెప్పబోతున్నాను. అలాగే ఇండివిజువల్గా మన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది కనుక లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ NREGA పంచాయత్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు డేటా ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. డేటా ఎంట్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే స్టేట్స్ అని కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ పైన మనకు స్టేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే స్టేట్ని క్లిక్ చేసుకోమని అడుగుతుంది. మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని క్లిక్ చేసుకోండి క్లియర్గా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలంగాణని క్లిక్ చేశాను. అలాగే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలో మీ డిస్టిక్ ఏదైతే ఉందో మీ డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీ డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ నెక్స్ట్ మండల్ అడుగుతుంది. మీ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మండల్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ విలేజ్ పంచాయతీ కూడా అడగడం జరుగుతుంది. పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ని కూడా అడగడం జరుగుతుంది. సో విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఈ ఆప్షన్లో అయితే ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ విలేజ్కి సంబంధించి ఆ విలేజ్లో ఎంతమందికి జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారో, ఎంతమంది యాక్టివ్గా పనిచేస్తున్నారో వారి డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే కనబడతాయి. జాబ్ కార్డ్ నెంబర్, నేమ్, అలాగే స్టేటస్ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు కావాలనుకుంటే ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. జాబ్ కార్డ్ నెంబర్, అలాగే నేమ్, ఫ్యామిలీ ఐడి, విలేజ్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఐడి ఒకటి ఉంటే చాలు, మన కుటుంబంలో ఎంతమందికి జాబ్ కార్డ్స్ నెంబర్స్ ఉన్నాయో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే మీరు ఎన్ని రోజులు పని చేశారో, ఏ డేట్స్లో పని చేశారో, అలాగే కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎంత పేమెంట్ వచ్చిందో కూడా ఇక్కడ టోటల్ అమౌంట్ కూడా అయితే చూడవచ్చు. ఏ డేట్లో ఎంత పేమెంట్ వచ్చిందో అనేది కూడా కంప్లీట్గా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జాబ్ కార్డ్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ మనం ఈ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కొరకు మన గణేష్ తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.